అమెరికా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉందంటే చిచ్చు వాళ్ళే పెడతారు, గొడవ వాళ్ళే క్రియేట్ చేస్తారు, జోక్యం వాళ్ళే చేసుకుంటారు. ఆ పైన ప్రజలని మభ్యపెట్టి అక్కడ ఉన్నటువంటి పాలకులని మార్చేస్తారు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి చరిత్ర. ఇరాక్లో చూసాం, ఆఫ్ఘనిస్తాన్లో చూసాం ఇట్లాంటి. కాకపోతే రివర్స్ అయితే ఎట్లుంటుందో ఇరాన్ రుచి చూపెడుతుంది. ఇప్పుడు అదంతా పక్కన పెడితే వెనిజులా ప్రశాంతంగా ఉన్నటువంటి దేశంలో మొన్నటి ఎన్నికలలో విజయం సాధించింది పాత అధ్యక్షుడైతే, ఆ పాత ప్రధానమంత్రి అధ్యక్షుడైతే అతన్ని కాదంటూ అక్కడ ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉంటే, ఎవరైతే వెనిజులాస్ ప్రెసిడెంట్ మదూరో ఇప్పటికీ ఆ పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ కంట్రోల్ కావట్లేదు. ఇప్పుడు అమెరికా అందులో జోక్యం చేసుకుని మదూరోను వదిలేసేసి ఆ దేశాన్ని ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళకి అప్పచెప్పేసి నువ్వు అమెరికాలో నీకు షెల్టర్ ఇస్తామని ప్రకటించింది. అంటే అర్థం ఏంటి? వెనిజులాలో అమెరికా మాట వినే, అమెరికా చెప్పు చేతల్లో నడిచేటటువంటి ఒక ప్రభుత్వాన్ని నడపాలన్నటువంటి కుట్ర ఇది.